హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? ఈరోజు నేను న్యూ బార్న్స్ది 6 months తర్వాత వాళ్ళ టీత్ అనేది స్ట్రాంగ్గా అవ్వడానికి, టీత్ రావడానికి చిగుళ్ళు గట్టి పడతాయి కదా, ఆ టైంలో వాళ్ళు స్మూతర్స్ అవి యూజ్ చేయాలి. లేకుంటే వాళ్ళు గురగురమంటూ ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఏదో ఒకటి కొరకడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇది టీత్ స్మూతర్ కింద యూజ్ చేస్తారనమాట. అండ్ ఫ్రూట్ పల్ప్ ఇందులో వేసి పెడితే వాళ్ళు తింటూ ఉంటారు. 6 months తర్వాత పెట్టవచ్చు కదా, ఫ్రూట్స్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఇది బాగా యూజ్ అవుతుంది. దీనికి క్యాప్ ఉంటుంది, ఇది ఇలా తీసి ఇందులో మీకు ఇష్టమైన ఫ్రూట్స్, అంటే వాళ్ళు పపాయ తింటే స్టొమక్ పెయిన్ వస్తుంది, అండ్ పైనాపిల్ అలాంటివి కాకుండా యాపిల్, దానిమ్మ గింజలు, ఇలా మంచిగా వాళ్ళకి డైజెస్ట్ అయ్యే ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి చిన్న చిన్నగా ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళకి బాగుంటుంది. అండ్ ఫ్రూట్ పల్ప్ వాళ్ళు ఇట్లా చిన్న హోల్స్ ఉన్నాయి కదా, ఇందులో నుండి తీసుకొని తింటూ ఉంటారు. మెయిన్ ఏంటంటే వాళ్ళ చిగుళ్ళు గట్టిపడినప్పుడు అవి కొంచెం ఇరిటేటింగ్గా ఉంటాయి. 9th month to 11th month లోపు వస్తూ ఉంటాయి కదా, ఈ టైంలో అవి ఇరిటేటింగ్గా ఉంటాయి కాబట్టి ఇవి టీత్ స్మూతర్స్ లాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఓకేనండి, దీన్ని ఫేస్ పేయర్స్ అని కూడా అంటారు. ఇందులో మనం పెట్టి బేబీస్కి తినిపిస్తూ ఉండొచ్చు, అండ్ వాళ్ళకి టీత్ కోసం కూడా యూజ్ అవుతుంది. ఇది సిలికాన్ ఇచ్చారు. దీన్ని ఇలా రిమూవ్ చేసి మనం ఎప్పటికప్పుడు హాట్ వాటర్లో ఈజీగా స్టెరిలైజ్ చేసుకోవచ్చు. 110 degrees వరకు చూసుకోవచ్చు టెంపరేచర్, నో ప్రాబ్లం. లేకుంటే ఇది కాస్ట్ మనకి రీజనబుల్గా ఉంది, ఒక 2 తీసుకుంటే. స్టీల్వి అంటే ప్లాస్టిక్, ఈ ప్లాస్టిక్ని మనం హాట్ వాటర్లో వేయలేము. జస్ట్ కొంచెం తక్కువ డిగ్రీస్లో పెట్టుకొని వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఈ క్యాప్ ఇది, ఈ సిలికాన్ మట్టికి మనం స్టీల్ని ఎలా క్లీన్ చేసుకుంటామో అలాగా అందులో చేసుకోవచ్చు. ఫీడింగ్ బాటిల్స్ టైపు ఇది నిపుల్ అది ఉంటుంది కదా, సేమ్ ఇది కూడా సిలికాన్ నిపుల్ టైపే. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఏదైనా ఇది అవసరం అనుకుంటే తీసుకోండి బేబీస్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.